ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 24/5/2026 ఆదివారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి రోజువారి ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈరోజు శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠ మాసం, శుక్లపక్షము, నవమి, రాత్రి అనగా రేపు తెల్లవారుజామున 4:31 వరకు ఉంటే తదుపరి దశమి ప్రారంభమవుతున్నది. పూర్వ ఫల్గుణి నక్షత్రం రాత్రి 2:52 వరకు ఉండి తదుపరి ఉత్తర ఫల్గుణి నక్షత్రం ప్రారంభమవుతోంది. అమృత గడియలు రాత్రి 8:17 నుంచి 9:55 వరకు, దుర్ముహూర్తం సాయంకాలం 4:57 నుంచి 5:48 వరకు, వర్జ్యం ఉదయం 10:24 నుంచి 12:03 వరకు, రాహుకాలం సాయంకాలం 5:01 నుంచి 6:31 వరకు, సూర్యోదయం 5:46కి, సూర్యాస్తమయం 6:40 నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు సుముఖమైనటువంటి శుభయోగాన్ని కలిగిస్తున్నాయి. ధనయోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, వాహన యోగం, స్థైర్యము, ధైర్యము, ఆనంద యోగం, లాటరీల వల్ల ధన ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెల్ల వారికి లాభాలు, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభము, నర్సరీ తోటలు, పూజ ఆద్ర వ్యాపారంలో లాభాలు పొందుకోవడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశాలు, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అభివృద్ధి పొందుకునే అవకాశాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశాలు, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, వ్యాపార పరంగా లాభాలు పొందుకోవచ్చు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకి, ఉద్యోగార్థులకి లాభాలు పొందుకునే అవకాశం, ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చును. కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం కూడా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా అభివృద్ధి బ్రహ్మాండం కనబడుతోంది. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడలకు అనుకూలత, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభము, శుభయోగం. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి కూడా అదృష్టాది ఆనంద యోగాలు, ధన కనక వస్తు వాహన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, బంధుమిత్రుల సమాగమం, కుటుంబ సౌఖ్యము, సంతాన యోగము, వివాహ యోగము, సోదర సోదరీమణులతో అనుకూలత, అనుబంధాన్ని పొందుకునే అవకాశం, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధుమిత్రుల సమాగమం, ఆనందాది అదృష్ట యోగాలు, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడలకు అనుకూలత, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, లాటరీల వల్ల ధనయోగం ఉంటుంది. సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, మత్స్యకారుడు, రొజలు, చేపల చెల్ల వారికి లాభాలు, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశం, డ్రైవర్లకి, పెయింటర్లకి లాభాలు పొందుకునే అవకాశం, వాహన యోగం, మంచి ప్రశాంతమైన జీవనం, రాజకీయ రంగంలో, సినిమా రంగంలో కూడా అభివృద్ధి బాగా కనబడుతోంది. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ లాభాలు, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా మంచి లాభాలు, విదేశాలు కూడా శుభయోగాలు పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. ఇది మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. 5 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి కూడా ఉద్యోగ లాభం, విద్యా లాభం, కుటుంబ సౌఖ్యం, ప్రశాంతమైన జీవనం, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, వినోదయాత్రలు, బంధుమిత్రుల సమాగమం, ఆనందాది అదృష్ట యోగాలు, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి రావడం, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, లాటరీల వల్ల ధనయోగం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, విదేశాల్లో, స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకులకు అనుకూలత, మత్స్యకారులు, రొజలు, చేపల చెల్ల వారికి, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోనూ అభివృద్ధి పొందుకునే అవకాశం, ప్రశాంతమైన కుటుంబ సౌఖ్యము, ధనయోగం, ఆనంద యోగం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణకి లాభాలు, శుభయోగాలు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. బంధు మిత్రుల సమాగమం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, ప్రాంగణ నియామకాల ఉద్యోగం,
తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, వివాహ యోగం, తీర్థయాత్ర సేవన, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్లె వారికి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను ఈవెంట్ చేసే వారికి లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధుమిత్రుల సమాగమం పొందుకునే అవకాశాలు, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, గొప్ప వ్యక్తులతో పరిచయం, ఆనందాది శుభయోగాలు, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణవిమోచనం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల అభివృద్ధి, ఉద్యోగంలో అనుకూలత, విదేశాలకు కూడా మంచి ఉన్నతమైనటువంటి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, రాజకీయ రంగంలో, సినిమా రంగంలో, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి పదంగా కనబడుతోంది. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, ఆత్మీయుల కలయిక, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళామణులకి లాభాలు, ప్రశాంతమైన శుభజీవనం, అనుకున్నది సాధించే శుభయోగాలు, రుణపీడ పరిహారం, రోగనాశనం, వైద్యులకి, వివిధ బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి శుభకరం, ఆనంద యోగం. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కాస్త జాగ్రత్తలు పాటించే ప్రయత్నం చేయండి. అంటే బండి ఎక్కుతున్నప్పుడు కొద్దిగా స్పీడ్ కంట్రోల్ చేసుకోవడం, దుష్టులతో జాగ్రత్తగా ఉండడం, డబ్బులు ఇచ్చిపుచ్చుకునే విషయంలో అప్రమత్తంగా ఉంటే చాలు. మిగతా విషయాలు మీకు వ్యాపార పరంగా, వృత్తిపరంగా, విద్యాపరంగా, ప్రయాణపరంగా లాభమే. కుటుంబ సభ్యులతో ప్రయాణం మీకు సుఖం. స్నేహితులు అనేటువంటి కొంతమంది దుర్మార్గులు ఉంటారు. మామ 2 పెగ్గులు వేసుకున్నాం మామ, ఏం కాదు ఎండాకాలం మామ, చల్లటి డ్రింక్ తాగుదాం అని చెప్పేసి మిమ్మల్ని ఏమార్చే ప్రయత్నం చేస్తారు. వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. అనుకున్నటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది, ఆ జాగ్రత్త. కుటుంబ సభ్యులతో ప్రయాణం మీకు సుఖవంతం, శుభవంతం, ఫలవంతం అవుతుంది, అనుకూలత ఉంటుంది, ఆనందం ఉంటుంది. తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు చాలా హ్యాపీగా గడిచిపోయే అవకాశం. డబ్బుల విషయంలో మంచి శుభయోగాలు ఉంటాయి. కళాకారుల క్రీడా లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ అనుకూలత, కుటుంబ సౌఖ్యము, సంతాన యోగము, వైవాహిక జీవన ఆనందము, మాతాపితుల సౌఖ్యము, గొప్ప వ్యక్తులతో పరిచయము, కొత్త వ్యాపార ప్రారంభం, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు. లాటరీలకు వెళ్ళకపోవడం మంచిది. అటువైపు మీకు కాస్త ఇబ్బంది కలిగే అవకాశాలు ఉంటాయి, ఇక జాగ్రత్తగా ఉండండి. విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో మంచి అనుకూల శుభయోగాలు ఉన్నాయి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళామణులకి లాభాలు. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినే అవకాశాలు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, వైద్యులకి, వివిధ బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలత, ఆనందయోగం. చాలా మంచి అదృష్టాది శుభయోగాల పరంపర పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు అదృష్ట యోగం, వివాహ యోగం, సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, కోర్టు బయట సమస్యలు పరిష్కారమయ్యే అవకాశాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకు కూడా లాభం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనాన్ని పొందుకునే అవకాశాలు. ఈవెంట్ చేసేవారి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఆనందాది అదృష్ట యోగం. వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశాలకు కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. మాతాపితృలతో అనుబంధం బాగా ఉండబోతోంది. ఆస్తి పంపక లాభాన్ని కలిగిస్తాయి. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాకారుల అనుకూలత, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్లె వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు పొందుకోవచ్చు. ఉద్యోగ లాభం, విద్యాలాభం, అనుకూలత, ప్రయాణ లాభం, ఆనంద యోగం, రుణ విమోచనం, రోగనాశనం, అద్భుతమైనటువంటి వ్యవహారాదుల్లో మీకు అనుకూలత, ఆనంద యోగాలు. వైద్యులకి, వివిధ బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు. ఇది చాలా మంచి శుభకరమైన రోజు చెప్పబడుతోంది. 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి పర్వాలేదు. శత్రునాశనం, మిత్రలాభం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు. లాటరీల వల్ల ధన ప్రాప్తి. రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి లాభాలు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభం. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు. కళాకారుల క్రీడాకారులకు అనుకూల. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం. వాహన యోగం, స్థైర్యము, ధైర్యము, బంధులాభం, మిత్ర సౌఖ్యం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వివిధ బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలత, ఆనంద యోగాలు. వ్యాపార పరంగా, వృత్తిపరంగా, ఉద్యోగ పరంగా ప్రశాంతత, ఆనంద యోగం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపక లాభాలు పొందుకునే శుభమైనటువంటి యోగం. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
వృశ్చిక రాశి వారికి పండగ వాతావరణం, అదృష్టం మీదే. లాటరీల వల్ల ధనయోగం, రైతులకి పూలు పళ్ళు కూరగాయలు, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో, మత్స్యకారులు రొయ్యలు చేపల చెల్లెల వారికి, సోషల్ మీడియా సర్జనిస్టుల వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో, డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు. విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో లాభము, ఆనందయోగం. తప్పకుండా మీరు అనుకున్నది సాధించేటువంటి శుభతరుణం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి అనుకూలత, ఆనందయోగం. ధన కనక వస్తు వాహన విద్యా ఉద్యోగ వ్యాపార విదేశీయాన యోగం కూడా అనుకూలంగా ఉంది. వీరికి 4 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారికి వాహన యోగము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, తీర్థయాత్ర సేవన, రుణ విమోచనము, రోగనాశనము, శుభవార్తా శ్రవణం, మాతృసౌఖ్యం, పితృసౌఖ్యం, ఆస్తి పంపకాలు, ఉద్యోగంలో అనుకూలత, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, రైతులకి పూలు పళ్ళు కూరగాయలు పండించే లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మత్స్యకారులు రొయ్యలు చేపల చెల్లెల వారికి లాభాలు, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం అభివృద్ధి, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశం, సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకోవచ్చు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, ఈవెంట్స్ చేసే వారికి కలిసి రావడం, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, విదేశీయానం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలత, ఆనంద యోగం. తప్పకుండా మీకు కలిసి వచ్చేటువంటి శుభతరుణంగా చెప్పబడుతోంది. వీరికి 5 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారికి కూడా చాలా మంచి శుభగడియలు. వస్తు వాహన సౌలభ్యం, ఉద్యోగ మార్పు, స్థాన మార్పు, గృహయోగము, ధనలాభము, శత్రునాశనము, మిత్రలాభము, కోర్టు వివాదాల సమసిపోవడం, గొప్ప వ్యక్తులతో పరిచయము, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధుమిత్రుల సమాగమం, ఆనందయోగం. ధనకనక వస్తు వాహన ప్రాప్తి పొందుకోవచ్చు. ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాకులకు అనుకూలత, ఈవెంట్స్ చేసేవారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశం, ఆర్థిక విషయాల్లో వెసులుబాటు బాగా ఉంటుంది, ఉద్యోగుల అనుకూలత, కన్సల్టెన్సీని ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. అలాగే సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణమోచనం, తప్పకుండా అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, ఈవెంట్ చేసేవారికి కూడా మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలత, ఆనంద యోగం. ఇదంతా మీకు అత్యంత శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 7 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి కుటుంబ పరంగా అనుకూలత, మంచి మాట తీరు, వ్యవహార లాభం, విద్యాలాభం, విదేశీయానం, బంధుమిత్రులతో సమాగమం, తీర్థయాత్ర సేవన, విదేశాల్లో ఉన్నత విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార వృద్ధి, శుభవార్త శ్రవణం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, ఉద్యోగంలో పదోన్నతులు పొందుకోవడం, కొత్త ఉద్యోగ ప్రాప్తి, ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం చేయొచ్చు, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, మత్స్యకారులు, రొయ్యలు చేపల చెల్లెల వారికి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు, రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవచ్చు, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాకారులకి అనుకూలవంతమైన శుభయోగం, బంధుమిత్రుల సమాగం ఆనందం కలిస్తుంది, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు. చాలా మంచి శుభమైన రోజు చెప్పవచ్చు. 8 అంకెల అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారికి పట్టుదల, కార్యసిద్ధి, వ్యవహార లాభం, ఆనందయోగం, ఐశ్వర్యం, ప్రశాంతమైన జీవనం, మాతాపితృల సౌఖ్యం, సోదరులతో మైత్రి, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు, కోర్టు బయట సమస్య పరిష్కారంలో, ఉద్యోగ లాభం, విద్యాలాభం, ఆనందాల అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడకు అభివృద్ధి, మత్స్యకారులు, రొయ్యలు చేపల చెల్లెల వారికి, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, సోషల్ మీడియా సాటిలైట్ల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి కూడా అభివృద్ధి, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, ఉద్యోగ లాభం, విద్యాలాభం, ఆనందయోగం, విదేశీయానం,
ఎల్ఐసి, మెడికల్, గృహ మర్జెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభయోగాలు. ఈరోజంతా మీకు బాగా కలిసి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. వీరికి 8 అంకెను దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.